బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూనియర్ డాక్టర్ లావణ్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడు మోసం చేయడంతోనే లావణ్య బల్వన్ మరణానికి పాల్పడినట్టు కూడా చెప్తూ ఉన్నారు. ప్రియుడు ప్రణయ్ తేజ్ మోసం కారణంగానే ఆమె తన ప్రాణాలు తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రియుడు ప్రణయ్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే నమోదు చేశారు. దాంతోపాటు BNS 108, 69 సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రణయ్ తేజ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పోలీసులు. అయితే జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలంకు చెందిన వ్యక్తిగా కూడా చెప్తూ ఉన్నారు. జిల్లాపురం గ్రామానికి చెందిన లావణ్య సిద్దిపేట మెడికల్ కాలేజ్లో MBBS చదువుతోంది. ఏడాది క్రితం ప్రణయ్ తేజ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటాను అనే వరకు కూడా వెళ్ళింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రణయ్ తేజ్ మోసం చేశాడంటూ కూడా జూనియర్ డాక్టర్ తన ప్రాణాలు తీసుకున్న పరిస్థితి. ప్రస్తుతం హౌస్ సర్జన్గా విధులు నిర్వహిస్తున్న లావణ్య ప్రణయ్ పెళ్లికి నిరాకరించడంతో బల్వన్ మరణానికి పాల్పడింది. నెల కిందట కూడా బల్వన్ మరణానికి లావణ్య ప్రయత్నించింది. అయితే ఇంటికి తీసుకెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది లావణ్య అక్క. ప్రస్తుతం హౌస్ సర్జన్గా ఇంటర్న్షిప్ చేస్తుంది లావణ్య. శనివారం సిద్దిపేట GGHకు లావణ్యను ఫ్రెండ్స్ తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిమ్స్కు డాక్టర్స్ రిఫర్ చేసిన పరిస్థితి. మొత్తంగా నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ లావణ్య అయితే ప్రాణాలు విడిచింది. ప్రియుడు ప్రణయ్పై ఇప్పటికే SC ST అట్రాసిటీ కేసుతో పాటు BNS 108, 69 సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రణయ్ తేజ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ కూడా అటు తన ప్రాణాలు తీసుకుంది జూనియర్ డాక్టర్గా చేస్తున్న లావణ్య. అయితే ఇంతకుముందు కూడా ఆమె ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు తన అక్క నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు తాజాగా కూడా తను సూసైడ్ అటెంప్ట్ చేసిన క్రమంలో ఆమెను GGHకు తరలించారు ఫ్రెండ్స్. అయితే మెరుగైన చికిత్స కోసం నిమ్స్కు కూడా డాక్టర్స్ రిఫర్ చేశారు. అయితే నిమ్స్లో ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ తన ప్రాణాలు విడిచిన పరిస్థితి. అసలు వాస్తవాలేంటి? ప్రణయ్ ఎందుకు పెళ్లికి నిరాకరించాడు? పెళ్లి చేసుకోనని ప్రణయ్ చెప్పిన కారణంగానే లావణ్య బల్వన్ మరణానికి పాల్పడింది. అసలు ప్రణయ్ ఎందుకు నిరాకరించాడు అన్న విషయాలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి. ప్రణయ్ నిరాకరించడం కారణంగానే అటు లావణ్య అయితే బల్వన్ మరణానికి పాల్పడినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ప్రణయ్ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని అతనిపై పలు సెక్షన్స్ కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రణయ్ అసలు పెళ్లికి నిరాకరించడం, ముందంతా కూడా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. పెళ్లికి నిరాకరించడానికి గల కారణాలేంటి? ప్రస్తుతం మనం చూస్తే సిద్దిపేటలో లావణ్య డాక్టర్ ఆత్మహత్యపై పోలీసులు మాత్రం వివిధ కోణాల్లో విచారణ చేసి ఆ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రము ప్రణయ్ మీద కేసు నమోదు చేసి SC ST కింద కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలుసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ఎప్పుడైతే లావణ్య తర్వాత ప్రణయ్ ఇద్దరు ప్రేమించుకొని వాళ్ళు కొన్ని సంవత్సరం తర్వాత అంతకుముందు కొన్ని చోట్ల తిరిగినట్లు, ఆ తర్వాత పెళ్లి చేసుకునే సమయంలో మాత్రమే కుల ఫీలింగ్ తీసుకొచ్చి అమ్మాయి వాళ్ళది SC, ఆ తర్వాత అబ్బాయి వాళ్ళది BC, అంటే ఇద్దరు కూడా ఆ పెళ్లి అంటే ప్రేమలో ఉన్నప్పుడు మాత్రం కులం అడ్డు రాలే, పెళ్లికి రాగానే కుల ప్రస్తావన వచ్చింది. దీంతో పాటు లావణ్య డాక్టర్ గా చిన్నప్పటి నుండి చదువులో చురుకైన విద్యార్థినిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత మొదటి స్థానంలోనే ఆమె MBBS కూడా ఎంపిక, అంటే దాదాపు ఆ ఎంపికైన పరిస్థితి తెలుస్తుంది. దీంతో పాటు ఆమె ఇద్దరు అక్క చెల్లెళ్ళు, తన అక్క కూడా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఆమె కూడా నచ్చదిప్ప ప్రయత్నం చేసింది. ఒకవేళ నిరాకరిస్తే ఆలోచన చేద్దాము, ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవద్దని చెప్పి కూడా ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేసినా, ఒకవేళ నిజంగానే ప్రణయ్ నమ్మి నేను సర్వం అర్పించాను, కోల్పోయాను, ఇక నాకు జీవితమే వద్దనుకొని చెప్పి ఆమె గడ్డి మందు, అంటే ఆ పైజన్ తీసుకుంటే దానికి విరుగుడు అనేది లేదు గడ్డి మందుకు. దీంతో పాటు ఆమె నరానికి ఎక్కించుకొని ఆమె ఆత్మహత్య చేసుకున్నదా. తర్వాత కూడా ప్రణయ్కి సంబంధించిన చూస్తే పోలీసులు మాత్రము అతని వివరాలు ఆ తర్వాత గోప్యంగా ఉంచడము కొంత సెన్సేషనల్ గా మారింది. దాంతో పాటు ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మిగతా డాక్టర్స్ కూడా ఇంకేమైనా ప్రమేయం ఉందా, లేకుంటే ఒక ఈయనే ప్రణయ్ ప్రేమ వ్యవహారమే కారణం అని చెప్పి పోలీసులు విచారణ చేసి అరెస్ట్ చేసినట్లయితే తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల చూడొచ్చు, నిజంగానే ఒకవేళ ప్రేమించుకునేటప్పుడు కులాలు మతాలు ఇవన్నీ చూడకపోవడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడానికి రాగానే అటు తల్లిదండ్రులే కావచ్చు, ఇటు వీళ్ళే కావచ్చు అడ్డు చెప్పడం వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు వాళ్ళు ఒకవేళ నిజంగా డాక్టర్స్ ఇద్దరు కూడా అంటే ఆ సమాజము, ఆ తర్వాత మంచి చెడు అంతా తెలిసిన వాళ్ళు, ఒకవేళ ప్రేమ లవ్ ఎఫైర్ చేసుకున్నప్పుడు మనం పెళ్లి చేసుకుంటున్నప్పుడు కులం ఎందుకు మతం ఎందుకు అనుకున్నప్పుడు
కూడా అబ్బాయి కూడా అట్లా ఆలోచన చేసి ఒకవేళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనుకొని లేదంటే తల్లిదండ్రులు వద్దనుకునే సమయంలో కానీ అటు పెద్దలు కావచ్చు లేకుంటే ఆ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేస్తే కూర్చుండబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉండే. కానీ ఆ దిశగా తీయకపోవడం, ఆ తర్వాత వాళ్ళు నిరాకరించడం వల్లే ఈ డాక్టర్ లావణ్య ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత పోలీసుల విచారణలో కూడా ఎవరైతే ప్రణయ్ ఉందో డాక్టర్ కూడా నన్ను ప్రేమించుకున్నామో ఆ తర్వాత పెళ్లి చేసుకోలేదని చెప్పడం వల్లే ఆ ఎస్సీ కేసు నమోదు చేసి ఆ విచారణ చేసి అరెస్ట్ చేసినట్లయితే మనకు సమాచారం అందుతుంది ప్రస్తుతం. రైట్. దుర్గారెడ్డి అతనిపై ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటు బిఎన్ఎస్ యాక్ట్ సంబంధించిన 108 అలాగే 69 కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అసలు లావణ్య కుటుంబ సభ్యులు ఏం చెప్తూ ఉన్నారు? ఇప్పటివరకైతే ప్రస్తుతం లావణ్య కుటుంబ సభ్యులు మాత్రము నిన్న సాయంత్రం అక్కడ ఏదైతే గద్వాల వాళ్ళ ప్రాపర్ గద్వాల దగ్గర విలేజ్ అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత పోలీసులు మాత్రం సిద్దిపేట జిల్లా కేంద్రంలో దేవటౌన్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. విచారణ చేసి డాక్టర్ ప్రణయ్ను అరెస్ట్ చేశాము వివిధ సెక్షన్ల కింద ఎస్సీ తర్వాత 108 తర్వాత 69 బిఎన్ఎస్ చట్టం ప్రకారంగా మేము శిక్షిస్తామని చెప్తున్నారు. నిజంగా పోలీసులు ఒకవేళ డాక్టర్స్ ను అరెస్ట్ చేస్తామేమో కావచ్చు, అరెస్ట్ చేసిన తర్వాత కానీ ఆ ప్రెస్ కి రిలీజ్ చేసినప్పుడు ఒకవేళ నిజంగా మాస్క్ వేసి ఫేస్ ముఖం కనిపించకుండా వివరాలు కూడా అందించాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా లేకుండా ఓన్లీ ప్రెస్ నోట్ ఇచ్చేసి ఆ చేతులు దుప్పుకోవడం కొంత చర్చనీయాంశమైంది. వాస్తవానికి నేరస్తులను అంటే బయట ప్రపంచానికి చూపించవద్దు అనుకున్నప్పుడు ఉంటే మాస్కులు పెట్టి లేకుంటే వాటిని చూపించే అవసరం ఉంటుంది. లేకుంటే ప్రెస్ నోట్లు క్లియర్ గా రాయాలి. ఓన్లీ సెక్షన్ల నెంబర్ వేసి అరెస్ట్ చేస్తామని చెప్పడం, ఆ తర్వాత ఇతను డాక్టర్ నిజంగానే రేపు పొద్దున ఇలాంటి వ్యవహారాలు కావచ్చు లేకుంటే చాలా మంది పేషెంట్లు వస్తుంటారు ఆయన దగ్గరికి, రకరకాల వాళ్ళు వస్తుంటారు కనుక ఒకవేళ నిజంగా అక్కడ ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకున్నారా లేకుంటే ఈమె తను ప్రేమించుకున్న అమ్మాయి లావణ్యని చనిపోయింది రేపు పొద్దున భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది అనుకున్న స్థలమేమో కావచ్చు, కానీ లేకుంటే అటు పెద్ద మనుషులే తల్లిదండ్రులే కావచ్చు ఇటు తల్లిదండ్రులే కావచ్చు నిజంగా ప్రేమ ఎంచుకున్న ఒక 1 ఇయర్ తిరిగినట్టుగా లేకుంటే అంతకుముందు గతంలో వీళ్ళకి పరిచయం ఏంటి అసలు ఏం జరిగిందని చెప్పి కూడా విచారణ చేసిరా లేదా లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రము ఎవరైతే లావణ్య తల్లి చాలా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు తెస్తుంది. ఆ తర్వాత తన అప్పు మాత్రమే ఇప్పుడు ఈ లావణ్యను పెంచి ఆ తర్వాత ఎంబీబీఎస్ సీట్ తో వస్తుంది కావచ్చు, డాక్టర్ వృత్తి చేసేయడానికి తన ఆర్థిక సాయం చేసినట్లుగా తెలుస్తుంది. అంటే వాస్తవానికి పేదరికం నుంచి వచ్చే విద్య అంటే దాదాపు వైద్యము రంగంలో మాత్రం రాణించే సమయంలో ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో శోక సముద్రంగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత లావణ్యకు సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళు మాత్రము ఆమె వ్యక్తం చేస్తున్నారు, కంటతడి పెడుతున్నారు. మేము చాలా సందర్భంలో ఆమె ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే కాపాడే ప్రయత్నం చేశాం కనుక ఆ రోజు గమనించలేకపోయాము. ఆమె నరానికి ఇంజక్షన్ ఇచ్చుకొని అపస్మారక స్థితిలో వెళ్లే సమయంలో మేము ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో మాత్రం ఆమె మా కోమలోకి వెళ్ళిపోయిన తర్వాత మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట నుండి హైదరాబాద్ తరలించి ఆ తర్వాత అక్కడ వైద్యం అందిస్తున్న సమయంలో చనిపోయిందని చెప్పి వాళ్ళు కొంత బాధ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఇక్కడ చూస్తే మిగతా మెడికల్ స్టూడెంట్స్ కావచ్చు, సీనియర్ కానీ జూనియర్లు కానీ అంటే ఒక చనిపోయిన పాల్గొంటారు లేదా వాళ్ళు నిజంగా రోజు కలిసి ఉండేవాళ్ళు కనుక కొంత మనమే ఉంటుంది. కానీ వాళ్ళందరినీ కూడా ఏం మాట్లాడద్దు, ఎవరికి వివరాలు చెప్పొద్దు మీడియాకి అని చెప్పి ఆంక్షలు విధించడం పట్ల ఇక్కడ మెడికల్ రంగానికి సంబంధించిన సిద్దిపేట జిల్లాలో ఈ విషయం లావణ్య మృతిపై సెన్సేషన్ గా మారింది ప్రస్తుతం. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ. మొత్తంగా చూసినట్లయితే ప్రణయ్ పెళ్లికి నిరాకరించడంతోనే అటు జూనియర్ డాక్టర్గా చేస్తున్న లావణ్య అయితే తన ప్రాణాలు బలవంతంగా కూడా తీసుకున్నట్టు చెప్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు. అయితే మొత్తంగా కూడా ఎవరైతే ప్రణయ్ ఉన్నాడో ఫస్ట్ తను పెళ్లికి చేసుకుంటాను అని తనను నమ్మించి అనంతరం చేసుకునేందుకు నిరాకరించడంతో తన కుమార్తె తన చెల్లి మరణించిందంటూ కూడా అటు అక్క లావణ్య అక్క చెప్తూ ఉంది. మొత్తంగా అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పలు సెక్షన్స్ కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఐటీసీ సెక్షన్స్ తో పాటు అటు బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా అతనిపై కేసులు నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. అయితే మొత్తంగా కూడా ఈ కేసుకు సంబంధించి అతనిపై తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయన్నది మాత్రం వేచి చూడాలి.